నంబర్ 1 సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రికకి హైయెస్ట్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. ఆ ప్లేసు సాక్షి ఆక్రమించుకుంటుందని భయపడింది ఈనాడు. ఎందుకంటే ఇటు ఈనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి దాన్ని ఏమంటారు పార్టీ కార్యాలయాలకి తెలుగుదేశం కార్యాలయాలకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ పేపర్లు వేయించింది. ఒకటికి 2, 3 అట్లా వేయించింది. ఆ డబ్బులన్నీ ప్రభుత్వం ఇస్తూ ఉండే. తద్వారా దాని సర్క్యులేషన్ పెంచుకుంది. సాక్షికి అంతకుముందు సర్క్యులేషన్ భారీగా పెరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి చనిపోయాక కూడా 2వ వెర్షన్ కోసం అది చూడడం ప్రారంభించారు. దానికి పోటీగా మేము రావాలి, మాకు పోటీగా అది వస్తుంది కాబట్టి అని వీళ్ళు దానికి సిద్ధపడి వ్యవహారం నడిపారు. సీన్ కట్ చేస్తే వాలంటీర్లకి 200 రూపాయలు ఇచ్చి జగను తన అధికారంలోకి వచ్చాక వాళ్ళ చేత పేపర్ కొనిచ్చడం ద్వారా సర్క్యులేషన్ పెంచి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఈనాడుకు భయం వేసింది. ఏదైతే ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ వాళ్ళు ఆ సర్క్యులేషన్ వివరాలు కరెక్ట్గా ఇచ్చే టైంకి దాని మీద కోర్టుల్లో కేసులు వేసి ఇన్ని రోజుల పాటు ఆపించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకి ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఏం తేలింది, ఇప్పటికీ ఈనాడే హైయెస్ట్ సర్క్యులేషన్ ఉంది, సాక్షినే సెకండ్ సర్క్యులేషన్ ఉంది. మరి వీళ్ళు అందులో చేసిన ఆరోపణ ఏంటి, ఇట్లాగ సర్క్యులేషన్ పెంచేసుకున్నారు అన్నటువంటిది. బట్ అదేం కాదని తేలింది. దాంతో ఈనాడు ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుంది. ఇప్పటిదాకా అది తేల్చే వరకు అంటే ఏబీసీ సర్క్యులేషన్ ముందు అనౌన్స్ చేసేస్తారు, ఎవరికి లీకులు ఉండవు కాబట్టి అందులో తమకు అనుకూలంగా ఉండదని భయపడిపోయి ఆపారన్నటువంటి విషయం. ఇప్పుడు దాకా రాసుకొచ్చిన కథనాలు ఈనాడు పుంకానుగా రాసుకొచ్చి మోసం చేసినటువంటి కథనాలు అబద్ధమని తేలిందనమాట.